నేటి సమాజంలో మానవత్వం మంట కలుస్తుంది. మద్యం మత్తులో ఓ తమ్ముడు అన్నను హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా సండ్రూనిపల్లిలో మద్యం మత్తులో ఉన్న అన్నను తమ్ముడు రోకలి బండతో కొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి సిఐ శశిధర్ రెడ్డి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కింద మొత్తం కొడుకుంటారు మందమరి మండల్ సండ్రూనిపల్లి గ్రామంలో సుమారు 8 గంటల ప్రాంతంలో మెండ్రపు గోపాల్ అనే వ్యక్తి చంపబడ్డాడనే సమాచారంతో మేము ఘటనా స్థలానికి రావడం జరిగింది. దీంట్లో డిజీజ్ అంటే మృతుని యొక్క తమ్ముడు ఏదైతున్నారో మెండ్రపు కుమార్, అతనుకున్న ఈ అన్నదమ్ములకు ఈ కుమార్ వాళ్ళ భార్య గత 5-6 నెలల క్రితం ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ భార్య వెళ్ళిపోయినందుకు వాళ్ళ అన్న మెంటపు గోపాల్ మరియు గోపాల్ భార్య గంగు చేపట్టి వెళ్ళిపోయిందనే ఉద్దేశంతో అతను ఈ రోజు సాయంత్రం బాగా తిట్టినందుకు ఎవరైతే మృతుడు ఉన్నాడో అతను కట్టె తీసుకుని తన దగ్గరికి వచ్చినందుకు ఈ ఎవరైతే నిందితుడు వెంట కుమార్ అతను రోకలబండతో తన తల మీద కొట్టడంతో చనిపోవడం జరిగింది. అతను స్టిల్ అబ్స్కానింగ్ లో ఉన్నాడు. వాళ్ళ భార్య ఎవరైతే గంగు ఉన్నదో గంగుతోని పిటిషన్ ఏదైతే ఉందో పిటిషన్ మేము తీసుకొని కేసు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు అరెస్ట్ చేసి రిమాండ్ కలిగిస్తామని